సోదరులకు నమస్కారాలు. ప్రథమ సోదరులందరికీ కూడా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి హిందూ బీసీ మహాసభ తరఫున నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ 34 ఉదయపూర్ తీర్మానం 34 ఇవ్వాల్సి ఉండగా 20 కూడా ఇవ్వలేకపోయింది. దాంట్లో ఓడిపోయే సీట్లే అధికంగా ఇచ్చింది ఓల్డ్ సిటీలో. సరే, ఎమ్మెల్యే ఎన్నికలలో గెలుపు గుర్రాలు కావాలి, రిజర్వేషన్స్ లేవు, మీరు నిలబడి గెలవలేరు అని అంటే సరే పోనీతి గెలవని అనుకున్నాం. ఎందుకంటే దీర్ఘకాలంగా ఒక ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉన్నది, ఒక మార్పు కావాలని కోరుకున్నాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఈ మధ్యలో నామినేటెడ్ పోస్టులు అయితే మీ చేతుల పని, దానికి పెద్ద పనిగా నామినేటెడ్ పోస్టులు తర్వాత ఉద్యోగాలు అన్ని పోస్టులలో కూడా నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే పెట్టుకోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చింది. ఎంపీ ఎన్నికల్లో బీసీలకు ఏమీ లేదు. సరే, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో రిజర్వేషన్లు లేవు కనుక బీసీలకు నువ్వు ఇవ్వలేకపోయినామని సమాధానపరుచుకున్నాం. అయినా నిన్ను గెలిపిస్తూనే వచ్చినాం, అనుమానపడుతూనే గెలిపిస్తూ వచ్చినాం. కానీ ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నీ చేతుల్లో ఉన్నది రిజర్వేషన్, రాజ్యాంగబద్ధంగా ఎంతో కొంత రిజర్వేషన్ మాకున్నది. మీ హామీ ఉన్నది ఎన్నికలకు ముందు మేము సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెడతామని ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. రాహుల్ గాంధీ జిత్నా సంఖ్య అంటే జిత్నా ఆబాది ఉత్నా భాగ్యదారి ఉత్నా హక్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా పాదయాత్ర సమయంలో చెప్తూ వచ్చిండు. గతంలో మాన్యశ్రీ కాన్షీరామ్, మారోజు వీరన్న వీళ్ళందరూ చెప్పిన దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ రాహుల్ గాంధీ ఈ అంశం తీసుకొస్తున్నాడు కాబట్టి చాలా మంచి విషయం అనుకున్నాం. కానీ ఎన్నికల తర్వాత ఏం జరిగింది? ఇవాళ మళ్ళీ ఏం మాట్లాడకుండానే దాని పట్ల ఎలాంటి ఏమి స్పష్టత లేకుండానే మేము ఒదికు అనుమానపడుతూనే మిమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నాం. కానీ మీరు గెలుస్తూనే మమ్మల్ని వంచిస్తూ వస్తున్నారు కనుక ఇక ఊరుకునేది లేదు. మేము ఇప్పటి వరకు కేవలం ప్రకటనలు, ధర్నాలు మీ దృష్టికి తీసుకురావడానికి, అమలు చేయాలని కోరడానికి ప్రజల యొక్క ఆలోచనను, బీసీల యొక్క ఆలోచనను మీ దృష్టికి తీసుకొచ్చినాం. కానీ మీరు ఇదే పద్ధతిలో ఉంటూ ఏం చేస్తున్నారంటే వేరే రకంగా కుట్రలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసి స్థానిక సంస్థల్లో అర్జెంటుగా చేయాలి, 6 నెలలు అయిపోతున్నది కనుక అర్జెంటుగా ఎన్నికలు జరపాలి, దానికి వెంటనే జరపకపోతే మాత్రం రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, అది ఇదని చెప్పేసి కుట్రలు చేసి మా రిజర్వేషన్ 42%ను వాయిదా వేయడానికి మీరు ఆలోచన చేస్తున్నట్టు అర్థమైంది. కేవలం అదేదో ఓటర్ లిస్టు ఆధారంగా మేము సర్వే చేసి జనగణన చేసి మేము ఇస్తాము అనేది అది రాజ్యాంగ చట్టబద్ధం కాదు. ఎందుకు అనంటే ఏ చిన్న కారణం దొరికినా ఆ కుల జనగణనను ఆపే ప్రయత్నం మనం బీహార్లో చూసినాం, తర్వాత చాలా మిగతా రాష్ట్రాల్లో కూడా చూసినాం. కనుక ఇవాళ ఆ స్థాయిలో బీహార్ మోడల్లో జరిగినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించడం జరిగింది. కానీ ఇవాళ ఓటర్ లిస్ట్ ఆధారంగా మీరు జనగణన చేస్తే దాన్ని ఇక్కడ హైకోర్టు అంగీకరిస్తుంది అనేది లేదు. ఎవరైనా కోర్టులు వేసి దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది, తిరిగి మాకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ వైఖరిని మేము ఖండిస్తూ దీనిపైన బీసీ ప్రజలు, బీసీ ఉద్యమకారులు దీనికి మద్దతుగా బహుజన ఉద్యమకారులందరూ కూడా, దళిత, ఎస్సీ, ఎస్టీ, మిగతా ఉద్యమ సంఘాలన్నీ కూడా, ప్రజలు కూడా మాకు ఇవాళ మద్దతుగా ఉన్నారు. మేము చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నాం, మేము సీరియస్ పోరాటాలు చేస్తామని చెప్తూ మీకు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమంలో భాగం కావాలని చెప్పేసి కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరుణాకర్ సిద్ధేశ్వర్ గారు.